కేవలం 1/2 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా ఆ ముప్పు 200 కోట్ల మంది జీవితాలను శాసిస్తుందా? పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటే భవిష్యత్ గాఢాంధకారమేనా? హిమానీ నదాలు కరిగిపోతుండడంతో మనం ప్రస్తుతం ప్రమాదపు అంచుల్లో ఉన్నామా? మన పెట్టిన జలరాశులైన హిమానీ నదాలు రాను కరిగిపోతున్నాయా? హిమాలయ పర్వతాల్లోని హిందూకుష్ పర్వతాల ప్రస్తుత పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో ఎలాంటి కరువు కాటకాలను తేనున్నాయి? వీటి ద్వారా రానున్న కష్ట నష్టాలేంటి? హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటల్లాంటివి. హిమాలయాల్లో 800 కిలోమీటర్లకు పైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణులు ఎన్నో హిమానీ నదులున్నాయి. ఇవి మరెన్నో నదులు, సరస్సులకు ఆధారం. మధ్య దక్షిణాసియాలో హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి ఏకంగా 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఈ హిమానీ నదులు వేగంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగినా చాలు ఈ శతాబ్దం చివరి నాటికి హిందూకుష్లోని గ్లేసియర్స్లో 75% కరిగిపోయే ప్రమాదముంది. ఈ విషయం తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. సుమారు 2 బిలియన్ల మంది బతుకులకు జలగండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అధ్యయనాలను సైన్స్ జర్నల్లో ప్రచురించడంతో ప్రస్తుతం ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఎందుకంటే భూగోళంపై మానవ మనుగడ సజావుగా సాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ అత్యంత ముఖ్యం. ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 10 దేశాలకు చెందిన 21 మంది సైంటిస్టులు ఈ అధ్యయనం నిర్వహించగా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ని శాంపిల్స్ గా తీసుకున్నారు. ఉష్ణోగ్రతలు పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదంటున్నారు శాస్త్రవేత్తలు. రాబోయే దశాబ్దాల పాటు ఈ పరిణామం కొనసాగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రతల్లో 1/2 డిగ్రీ తేడా వచ్చినా కూడా దాని ప్రభావం హిమానీ నదులపై ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెబుతున్నారు సైంటిస్టులు. అందుకే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ దశ నిర్దేశిస్తాయని హెచ్చరిస్తున్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే జలనిధులైన గ్లేసియర్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40 నుంచి 45% మంచును కాపాడుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ 2.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75% మంచు పెరిగిపోతుంది. దీంతో ఈ శతాబ్దం చివరి నాటికి కేవలం 25% మాత్రమే మిగిలి ఉంటుందని అంటున్నారు. యూరప్లో ఆల్ప్స్, ఉత్తర అమెరికాలోని రాకీస్తో పాటు ఐలాండ్లోని గ్లేసియర్స్ మానవాళికి జీవనాధారంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మొత్తం ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు మరో 2 డిగ్రీలకు పైగా పెరిగితే మంచు కేవలం 10 నుంచి 15% మాత్రమే మిగిలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 90% మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత చాలా దారుణంగా తయారవుతుందని అంటున్నారు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే మరో ప్రపంచ ముప్పునకు ఆస్కారం ఏర్పడుతుందని అంటున్నారు. హిమానీ నదులపై ఐక్యరాజ్యసమితి సదస్సు తజకిస్తాన్లోని దుషాన్బేలో జరుగుతుంది. 50కి పైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. గ్లేసియర్లు వేగంగా కరిగిపోతూ ఉండడం వల్ల ఏషియాలోని 200 కోట్ల మందికి కష్టకాలం రాబోతుందని హెచ్చరించారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ యంగ్మింగ్ యాంగ్. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువు కాటకాలు వచ్చే ప్రమాదముందని, మంచు కరిగే కొద్దీ సముద్ర నీటి మట్టాలు పెరిగిపోతాయని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలకు హిమానీ నదుల కదలికలకు లింక్. ఒకవేళ అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శిలాజ ఇంధనాల వాడకం పక్కన పెట్టాలి. క్లీన్ ఎనర్జీ వినియోగించాలని అంటారు నిపుణులు. భూమి అగ్నిగుండంగా మార్చుతున్న కాలుష్య ఉద్గారాలకు కళ్ళెం వేయాలంటున్నారు.